వైష్ణవి చేసిన మోసానికి తనలో తానే కుమిలిపోతూ బాధపడుతున్న కృష్ణ విషయంలో ఒక ఊహించని షాకింగ్ ట్విస్ట్ అయితే జరిగింది తన అమ్మ రూపంలో. వైష్ణవిని కోడలుగా ఒప్పుకొని కేవలం తనకి ఉద్యోగం ఉంది, నెల నెల జీతం వస్తుంది అన్న ఒక ఉద్దేశంతో తనని కోడలుగా ఒప్పుకుంటుంది. నువ్వు తాళి కట్టావు కాబట్టి నువ్వు ఇక భరించాల్సిందే తప్పదు అన్నట్టు. అయితే వెన్నెలతో మాట్లాడాలనుకుంటాడు కృష్ణ, సపరేట్గా కలుస్తాడు. అయితే ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత వెన్నెల తన నిర్ణయాన్ని చెప్తుంది. నువ్వు మంచో చెడో వైష్ణవి మెడలో తాళి కట్టావు కాబట్టి అది దైవ నిర్ణయం అనుకొని ఇక వైష్ణవిని మంచిగా చూసుకో. ఇక నీ లైఫ్లో నేనంటూ లేను, అలా కాదు కూడదు అనుకుంటే మీ అందరికి దూరంగా నేను ఎటైనా వెళ్ళిపోతానంటూ మాట్లాడడంతో, అదేంటి వెన్నెల అలా చేస్తావు, నిజాన్ని దాచి ఇంత పెద్ద తప్పు చేస్తావు, నువ్వేమో త్యాగం అనుకుంటున్నావు కానీ దానివల్ల 2 జీవితాలు నాశనం అయిపోయాయంటూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ వెన్నెల వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. వెన్నెల జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి అయితే ఎంట్రీ ఇచ్చాడు. అతను కొంచెం సెల్ఫీ పిచ్చోడు, కొంచెం సోకల్ పిచ్చోడు. అది కాక పెద్దమ్మ మాట అంటే భేదం అనమాట. పెద్దమ్మ ఏం చెప్తే అది చేసేస్తాడు. ఇతగాడికి ఇంకొక రోగం కూడా ఉంది. అమ్మాయిల దగ్గరకు వచ్చినా, అమ్మాయిలు ముట్టుకున్నా కూడా అస్సలు పడదనమాట. దూరం దూరం అంటూ వెళ్ళిపోతాడు. పొరపాటుని ఎవరినైనా అమ్మాయిని ముట్టుకోవాల్సి వచ్చింది అంటే ఆ రోజు స్నానాల మీద స్నానాలు, నీళ్ళు అయిపోయేలాగా స్నానం చేస్తాడనమాట. ఇక వెన్నెలని కిడ్నాప్ చేయమని వాళ్ళ పెద్దమ్మ చెప్తుంది. ఆ పెద్దమ్మ ఎవరో కాదు, సౌందర్య. కార్తీక దీపంలో మనం ఇంతకుముందే చూసాం కదా సౌందర్య గారు, ఆవిడనమాట. ఆవిడ చెప్పిందని ఇప్పుడు వెన్నెలను అయితే కిడ్నాప్ చేసి ఇంటికైతే తీసుకొని వెళ్తున్నాడు. ఇంతకీ ఇతగాడి పేరేంటో తెలుసా? సెటిల్మెంట్ శంకర్ అనమాట. మరి వెన్నెల జీవితంలోకి వచ్చిన ఈ శంకర్ తర్వాత కథ ఎలా ఉండబోతుందనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.